ఊహించని వరదతో అతలాకుతలమైన విజయవాడ నగరంలో పారిశుద్ధ్య పనులను చేపట్టేందుకు ఒంగోలు నగరపాలక సంస్థ నుంచి 100 మంది పారిశుద్ధ్య కార్మికులను విజయవాడకు పంపిస్తున్నట్లు ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ కె వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ నుండి 100 మంది పారిశుద్ధ్య కార్మికులతో పాటు శానిటేషన్ సిబ్బంది ఆర్టీసీ బస్సుల్లో పారిశుద్ధ్య పనిముట్లతో విజయవాడ తరలి వెళ్లారు. ఈ సందర్భంగా కమిషనర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా, శాసనసభ్యులు దామచల జనార్దన్ ఆదేశాల మేరకు విజయవాడ నగరంలో వరద తగ్గుముఖం పట్టిన తరుణంలో పారిశుద్ధ్య పనులు చేపట్టేందుకు సిబ్బందిని పంపించడం జరిగిందని చెప్పారు. కార్యక్రమంలో మేయర్ గంగాడి సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరు సూర్యనారాయణ, కార్పొరేటర్ గిరిజాశంకర్ శాండిలియా, ప్రసన్న చెన్నకేశవ స్వామి దేవస్థానం చైర్మన్ ఈదుపల్లి గురునాథన్తో పాటు పలువురు మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మరి విజయవాడ నగరంలో వచ్చినటువంటి వరద విపత్తుని ఎదుర్కోవడానికి సమీపంలో ఉన్నటువంటి పట్టణాలు, స్థానికంగా ఉన్నటువంటి అందరు ప్రజలు, చుట్టుపక్కల నగరాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు గ్రామాల్లో పెద్ద ఎత్తున వారికి సహాయ కార్యక్రమాలు అందించే కార్యక్రమం జరుగుతుంది. ఇందులో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, తర్వాత మా మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు, మా సిడిఎంఏ గారి యొక్క ఆదేశాల మేరకు మన ఒంగోలు పట్టణం నుంచి మరి నిన్న కూడా పెద్ద ఎత్తున వాటర్ బాటిల్ అయితేనేమి, దాదాపుగా 1,00,000 బిస్కెట్ ప్యాకెట్స్ అయితేనేమి, బ్రెడ్లు ఇవన్నీ కూడా మన కలెక్టర్ గారి యొక్క ఆదేశాలతో పంపించాము. ఈరోజు కూడా మార్నింగ్ దాదాపు 42,000 బ్రేక్ఫాస్ట్ సంబంధించి పంపించాము. ఇప్పుడు మళ్ళీ మధ్యాహ్నం ఒక 15,000 మందికి లంచ్ పంపించాము. సో నైట్ కూడా మళ్ళీ మేము ఏర్పాటు చేస్తున్నాము. అట్లాగే రేపటికి వరద తగ్గిపోతే పారిశుద్ధ్య పనులు ఉంటాయి కాబట్టి మన మున్సిపాలిటీ తరఫున 100 మంది పారిశుద్ధ్య కార్మికులు, 5 మంది శానిటేషన్ సెక్రటరీలు, 2 శానిటరీ ఇన్స్పెక్టర్లను కూడా మనము అక్కడ యొక్క సహాయ కార్యక్రమాల కోసం పంపిస్తున్నాము. అట్లాగే ఇంజనీరింగ్ సిబ్బందిని కూడా అడిగారు, ఇంజనీరింగ్ సిబ్బందిని కూడా పంపించాము. అట్లాగే వాటర్ ట్యాంకర్స్ అడిగారు, అవి కూడా మేము పంపించాము. అందువల్ల తోటి మనుషులుగా మనం ఒకరికొకరు సహకరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో మాకున్నటువంటి స్థానికంగా ప్రజాప్రతినిధులు, మన గౌరవ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, మా మేయర్ గారు, డిప్యూటీ మేయర్లు అందరూ కూడా సహకరించి దీన్ని ముందుకు తీసుకోవాలనుకుంటున్నాం. సో సహకరించిన వారందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు మన రాష్ట్రంలో మరి చూసినట్లయితే విపత్తు అన్ని చోట్ల కూడా ముఖ్యంగా మరి విజయవాడలో అయితే ఈ వరదల కారణంగా, వరదల కారణంగా మరి చాలా ప్రాంతాలు ముంపుకు గురై ప్రజలు కూడా నిరాశ్రయలే, తినడానికి తిండి లేకుండా, పసిపిల్లలు కూడా పాలు లేకుండా ఎంత ఇబ్బందులు పడుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, ముఖ్యంగా మరి మన ఒంగోలు ఎమ్మెల్యే గారి యొక్క ఆదేశాల మేరకు ఇక్కడ మన నగరంలోనూ కూడా మనం నగరపాలక సంస్థ తరఫున మనము ముఖ్యంగా మన ఫుడ్ అయితేనేమండి, అలాగే మరి వాటర్ బాటిల్స్ అయితేనేమి, స్నాక్స్ అయితేనేమి అన్నీ కూడా మనం పంపించడం జరుగుతుంది 2 రోజులుగా. అలాగే ఈ రోజున మరి అక్కడ పారిశుద్ధ్య కార్మికులు కూడా అవసరము. ఎందుకంటే వాటర్లో ఉండి వాటర్ ఇంకిన తర్వాత మరి చాలా ఇబ్బందులు అవుతాయి కాబట్టి అక్కడ కూడా మరి క్లీనింగ్ సెక్షన్ కోసమని ఇక్కడ మా పారిశుద్ధ్య కార్మికులు కూడా 100 మందిని కూడా ఇక్కడ ఈ రోజును మేము పంపించడం జరుగుతుంది. ముఖ్యంగా అలాగనే రాత్రి నుంచి మరి మా ఎమ్మెల్యే గారు కూడా దాదాపుగా 35,000 ఆహార పొట్లాలను కూడా తయారు చేసి ఇప్పుడే వారు విజయవాడకు కూడా పంపించడం జరిగింది. అలాగే 1,00,000 వాటర్ బాటిల్స్ కానివ్వండి, అలాగే స్నాక్స్ కానివ్వండి అన్నీ కూడా పంపించడం జరిగింది. ఇంకా దాతలు ఎవరైనా ఉన్నట్లయితే, అంటే మనకి ప్రభుత్వాల తరఫున అటు కలెక్టర్ గారి దగ్గర ఏమైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానివ్వండి, మా డిపార్ట్మెంట్ కానివ్వండి, ఎమ్మెల్యే గారు కానివ్వండి, ఇంతే కాకుండా ఇంకా దాతలు ఎవరైనా ముందుకు వచ్చి మరి ఈ సహాయ కార్యక్రమాలు కనుక పాల్గొన్నట్లయితే మనం వాళ్ళకి కూడా ఒక మంచి చేసిన వాళ్ళం అవుతాము. ఎందుకంటే చాలామంది దాదాపుగా 1,50,000కు పైగా నిరాశ్రయులు మరి బయట ఉండిపోయారు. వాళ్ళకి ఫుడ్ లేకుండా, మరి సరైన బెడ్ లేకుండా, ఎక్కడ ఉండడానికి కూడా ఆధారం లేకుండా ఉండడం జరిగింది. ఇది మన యొక్క బాధ్యతగా స్వీకరించి ప్రతి ఒక్కరు కూడా దాతలు ముందుకు వచ్చి వారికి సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఇవాళ మన రాష్ట్రంలో జరిగినటువంటి విపత్తు ప్రజలందరికీ కూడా తెలుసు. ఎందుకంటే విజయవాడలో కనీవిని రీతిలో వర్షం పట్టడం, ఎందుకంటే ఇంతవరకు కూడా విజయవాడ స్థాపించినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఎప్పుడు లేనటువంటి వర్షపాతం రావటం, దాంతో విజయవాడ మొత్తం కూడా జలమయమైపోయి ప్రజలందరూ కూడా ఎంతో ఇబ్బందులు పడుతున్న సమయంలో మానవ సేవే మాధవ సేవ అనే దృక్పథంతో మన సీఎం గారు అయితే అట్లనే మన ఎమ్మెల్యే గారు, అట్లనే మన మేయర్ గారు, వీళ్ళందరూ కూడా ప్రతి చోట కూడా, ఎందుకంటే నియర్ బై డిస్ట్రిక్ట్స్ అందరికీ ఇప్పుడే కమిషనర్ గారు చెప్పారు,
విజయవాడకి చుట్టుపక్కల ఉన్న జిల్లాలందరూ కూడా అప్రమత్తమై మనం చేయగలిసినంత వరకు సహాయం వాళ్ళకి చేసి సంకల్పించాం. దాంట్లో భాగంగా ఇప్పటికే నిన్నటి నుంచి వారికి కావాల్సినటువంటి అల్పాహారం కానీ అటనే భోజన సదుపాయం కానీ వాటర్ బాటిల్స్ కానీ అవన్నీ కూడా పంపిస్తూ తర్వాత పోస్ట్ ఈ వరద వెళ్ళిపోయిన తర్వాత వచ్చేటువంటి ఇబ్బందులు ఉంటాయి. శానిటేషన్ చాలా ముఖ్యమైనది. దానికి కావాల్సిన ఇంక్లూడింగ్ పనిముట్లతో సహా ఒక 100 మంది పారిశుద్ధ కార్మికుల్ని ఇవాళ బస్సుల్లో విజయవాడ తరలిస్తున్నారు. దీనికి ఎంతో చొరవ తీసుకొని మన మేయర్ గారు అటనే మన కమిషనర్ గారు మన పారిశుద్ధ కార్మికులు అటనే మన సిబ్బంది అందరూ కూడా 2 రోజుల నుంచి వాళ్ళందరూ కూడా ఎంతో శ్రమ కోర్చి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా మరొకసారి అభినందిస్తూ ఎంతో త్వరితగతిలో విజయవాడ వాసులందరూ కూడా ఈ విపత్తు నుంచి బయటపడాలని ఆ భగవంతుని కోరుకుంటూ నాకు అవకాశం ధన్యవాదాలు.